ఓకే, వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే టైలరింగ్ అనేది పెద్ద కష్టమేం కాదు. మనం మనసు పెట్టి నేర్చుకుంటే తప్పకుండా వస్తుంది. నా ముఖ్య ఉద్దేశం ఇంట్లో ఉండే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి వాళ్ళ మందం వాళ్ళు కుట్టుకునేలా నేర్చుకున్న చాలు అనేది నాది థాట్. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి మాత్రం నేను చెప్తాను బేసిక్స్ ఓన్లీ. కాజా ఉక్స్ చూపిస్తాను, హెమ్మింగ్ వచ్చేసి ఈ మూడైతే ఫస్ట్ మనకు కావాలి కదా. రేపు మనం మిషన్ మీద ఎక్కుదాం. ఒకవేళ రేపటి వరకు మిషన్ ఎవరన్నా తొక్కరాని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచే ట్రై చేసుకోండి. అండ్ మై బెటాలియన్ రెడీయా? ఓకే, నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో మాత్రం. ఇంతమంది సపోర్ట్ అయ్యి మన ఆన్లైన్లో నా మాటను నమ్మి ఇంతమంది జాయిన్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి మనం సిస్టర్స్ అన్నమాట అందరం. ఇంతమంది నాకున్నారు అని నేను చెప్పొచ్చు. నేను కూడా ఇప్పుడే వర్క్ చేసుకుని వచ్చాను. రేపైతే కొంచెం ఫ్రీగా 1 అవర్ క్లాస్ తీసుకుంటాను. యూట్యూబ్ కొంచెం అర్థమవుతుంది మనకు కూడా. ఓకే, తీసుకున్నారా? ఒక క్లాత్, దారం, సూది, కటర్, ఇవైతే కన్ఫర్మ్ దగ్గర పెట్టుకోండి. పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉండి డిస్టర్బ్ చేస్తే కొంచెం ఒక్క 30 మినిట్స్ ఒక రూమ్లోకి వచ్చి వీడియో పెట్టుకొని నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, మన హెమ్మింగ్కి ఫస్ట్ సింగిల్ దారం, నెడిల్ ఎక్కించేసి కొంచెం కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. బట్ ఓకే, మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఇది ఒక్కరోజే ఏం చెప్పను, మధ్యలో కూడా మీకు గుర్తు చేస్తాను. మీకు అర్థం కాకపోతే ఈ రెండింటిని మనం ఇట్లా మలిస్తే ముడి పడిపోతుంది. అండ్ బ్లౌజెస్కి ప్లస్ హెమ్మింగ్ ఎక్కువగా యూస్ కాదు మీకు. కాకపోతే మనం ప్యాటర్న్ బ్లౌజెస్ కుట్టినప్పుడు, బక్రం వేసినప్పుడు, బ్యాక్ సైడ్ రిటర్న్ చేసినప్పుడు 100% హెమ్మింగ్ చేయాలి. అండ్ మనం ఓల్డ్ వాళ్ళు కూడా పైపింగ్ని అంతగా ఎక్కువ ఇష్టపడరు కదా, వాళ్ళకి కూడా హెమ్మింగ్ యూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఇట్లా డబల్ ఫోల్డ్, మీకు కంఫర్ట్గా ఉండడానికి డబల్ ఫోల్డ్ చేసుకొని పట్టుకోండి. హెమ్మింగ్ చేయాలంటే మన చూపుడు వేలిని కింద ప్లస్ పక్కదాన్ని పైన ఇట్లా పట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ అంటే ఇది ఎట్లా చూపెట్టడం, ఓకే, కింది క్లాత్కి ప్లస్ పై క్లాత్కి జాయింట్ చేసి ఒకసారి మీరు ఇట్లా తీయండి. దీనికి కొంచెం గ్యాప్, ఒక స్టిచ్ మందం అంటే మీకు ఎట్లా ఇంత గ్యాప్లో సేమ్ సైజులో హెమ్మింగ్ రావాలి. నేను ఒక 2-3 చేసి మీకు క్లియర్గా చూపిస్తాను, అర్థమవుతుంది. ఒకేసారి లాగేస్తే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇలా కనిపించాలి. ఎంత నీట్గా కనిపిస్తుంది. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా కనిపించొద్దు, అన్నీ సేమ్ థింక్లో కనిపించాలి. అట్లయితేనే బ్లౌజ్కైనా దేనికైనా లుక్ కనిపిస్తుంది, లేకపోతే పిచ్చి కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ రిపీట్ చేయనా అని అడుగుదామన్నా కామెంట్స్లో ఇవ్వే. ఓకే, ఓకేనా? హెమ్మింగ్ అర్థమైందా? ఇంకొక 2-3 చేస్తాను, క్లియర్గా ఒకసారి చూడండి. ఇట్లా అర్థమైంది కదా? చూపుడు వేలు కింద, పక్కన వేలు పైన, ఇట్లా ఒకేసారి లాగకుండా ఒక 3-4 చేసి ఇట్లా పైకి ఇట్లా కనిపించాలి. ఇట్లా ఓకేనా?
అయిపోయింది. అండ్ ఇప్పుడు ఉక్స్ కాజా చూపించేస్తా. కాజాకి దారం వేరే, కాజాకి ఉక్స్కి దారం వేరే పెట్టుకోవాలి. ఫస్ట్ నేను సింగిల్ దారం చూపించాను కదా, ఇప్పుడు డబల్. ఇలా డబల్ దారాన్ని సూదిలో ఎక్కించేయండి. మీకు నేను మళ్ళీ పోస్ట్లో పెడతాను, టెన్షన్ ఏం పడద్దు. అర్థం కాకపోతే మొత్తం వీడియో కాకుండా షార్ట్గా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అట్లా పెడతాను. డబల్ దారాన్ని ఇట్లా చేస్తే, ఇందాక మనం సింగిల్ దారాన్ని డబల్ చేస్తే 2 వచ్చింది కదా, డబల్ దారాన్ని ఇట్లా చేస్తే 4. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి బోరింగ్గా ఉండొచ్చు, బట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇట్లా సేమ్ ఇందాక చూపించారు కదా, ముడి అనేది ఇది. ఇట్లా అనేసి ఇట్లా మనం రఫ్ చేస్తే, ఇట్లా అనేస్తే ముడి పడిపోతుంది. ఫస్ట్ కాజా చూపిస్తా. కాజా వచ్చేసి ఇప్పుడు మనకి ఇది కాజా పట్టి, కింది నుంచి పైకి సూదిని బయటికి తీసి, సేమ్ ఇందాక నేను ఒక చిన్నగా కుట్టు మందం దూరం ఎలా చూపించాను అంత దూరంలో. కాజా అనేది పెద్దగా ఉంటే హుక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ కాదు, చిన్నగా ఉంటేనే బాగుంటుంది చూడడానికి, ప్లస్ హుక్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఇంత కనిపిస్తుందా? ఇలా సేమ్ ఎక్కడి నుంచి తీసానో మళ్ళీ అక్కడికి ఇలా 4 టైమ్స్ తీయండి, సేమ్ నేను చూపిస్తున్న విధంగా. బాగా గట్టిగా లాగొద్దు, అలా అని లూజ్ ఉండొద్దు. లూజ్ ఉంటే కాజా అనేది జల్దీ తెగిపోతుంది, గట్టిగా అంటే ముడత పడిపోద్ది. మీడియం 4 టైమ్స్. ఇలా చేశాక ఈ నిడిల్ని ఇట్లా రైట్ సైడ్ తిప్పి, ఇప్పుడు మనం ఇప్పటిదాకా తిప్పిన దాని మధ్యలోంచి ఇలా తీయాలి. ఇదని ఈ దారం మధ్యలోంచి నీడిల్ బయటికి రావాలి. వస్తే మూడు అనేది ఇలా పడాలి. దాని పక్క నుంచే మళ్ళీ సేమ్ ఇలా ఇది ఫిల్ అయ్యేంత వరకు దీన్ని ఇట్లా ఫుల్ చేస్తూ వెళ్ళాలి. దీని పక్కకి ఇట్లా లాగాలి పట్టుకొని, ఇలా. ఇది చూడడానికి ఎలా ఉండాలంటే మన జడలాగా అల్లినట్టుగా ఉండాలి, చూడడానికి నీట్గా ఉంటుంది, ప్లస్ స్టిఫ్ అయింది అని అర్థం. ఇలా కనిపించాలి, చిక్కులు కావాలి. మొత్తం లాస్ట్ వరకు అయిపోయింది. ఎంత నీట్గా వచ్చింది. మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇది ఇలాగే బ్యాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ దీని ముడి కూడా ఎలా అంటే సైడ్ నుంచి మళ్ళీ ఇట్లా తీసి దీని చుట్టూ 2 టైమ్స్ తింపాలి. ఇట్లా ముడి అనేది గట్టిగా పడుతుంది. కాజా ఫినిష్. మనం డైలీ రెగ్యులర్గా చూస్తాం కాజాని, బట్ మనం వేస్తుంటే డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేస్తున్నారా లేదా చూస్తున్నారా? ఓకే, హుక్కి కూడా ఇలా 4 దారాలు పెట్టేసుకొని
ఇప్పుడు బ్లౌజ్ లేదు, బట్ బ్లౌజ్ ఉంటే మీకు క్లియర్గా అర్థమయ్యేది. నేను రేపు మన యూట్యూబ్ ఛానల్లో షాప్లో ఒక బ్లౌజ్కి ఉక్కు కాజా ఎట్లా సెట్టింగ్ చేసి వేసుకోవాలి అనేది ఒక చిన్న రీల్ చేసి నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. కొంచెం అర్థం కాని వాళ్ళైతే మళ్ళీ ఒకసారి పోస్ట్ చెక్ చేసి చూడండి. ఎందుకంటే స్టార్టింగ్ ఇదే, మళ్ళీ మనకి ఎప్పటికీ యూజ్ అయ్యేది కూడా ఇదే. హుక్స్ కాజాలేంది, బ్లౌజెస్, డ్రెస్సెస్, పిల్లలవి అసలు ఏది కాదు. చూస్తే చిన్న పనే, కానీ మొత్తం దీంతోనే ముడిపడి ఉంటుంది. హుక్స్ ఇది మనకి ఉప్పట్టి అనేది మొత్తం పైకి రావద్దు, కిందికి రావద్దు. జస్ట్ ఇక్కడ అంటే చిన్న గ్యాప్ వదిలి కిందికి పెట్టుకోవాలి. ఓకేనా? దీనిపైన మనం పట్టుకుంటే గ్రిప్ ఆగుతుంది. ఇక్కడ మనం స్టిచెస్ వేస్తాం కాబట్టి స్టార్టింగ్ ఫస్ట్ హోల్ నుండి సేమ్ బయట నుంచి లోపలికి ఇలా తీయాలి. ఇక్కడ 4 టైమ్స్ ఇట్లా హుక్స్కి ముడి వేసుకోవాలి. ముడి అంటే మనం బయట నుంచి లోపలికి అని ఇలా గట్టిగా లాగేస్తే సరిపోద్ది. ఇట్లా దాని పక్కన నుంచే, దాని మీదనే 4 టైమ్స్ వేయొద్దు, ఎందుకంటే హుక్ జరుగుతుంది. ఇట్లా 4 టైమ్స్ వేసుకున్న తర్వాత సైడ్కి ఇంకొక హోల్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా 4 టైమ్స్. నాకు ఇవ్వాలనే ఫస్ట్ లైవ్లో ఇంతసేపు కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది, అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి మనం అందరం బెటాలియన్ కాబట్టి రేపటి నుంచి ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. ఓకేనా? మన గ్రూప్ అందరికీ నేను బెటాలియన్ అంటే ఎందుకు అట్లా అంటున్నా అంటే నాకైతే ఒక సైన్యం ఫీలింగ్ కలిగిందబ్బా. ఎంతమంది మెసేజ్ చేశారు, ఎంతమంది యాడ్ అయ్యారు. కొంతమందికి అసలు ఆప్షన్ లేకుండా పోయింది, ఎందుకంటే నా వాట్సాప్ షేక్ అవుతుంది మెసేజెస్ తోటి. ఓకే, 4 టైమ్స్ ఇట్లా మనం ముడేసుకున్న తర్వాత ఈ పైన ఇది ఉంది కదా, ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఈ హుక్కుకి ఇట్లా తీసుకొని మళ్ళీ దీని కింది నుంచి ఇట్లా పైకి వచ్చి మళ్ళీ సేమ్ ఇట్లా ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ చేయండి. ఎందుకంటే ఈ పైది జరగకుండా గట్టిగా ఉండేలాగా స్టిఫ్గా ఇట్లా మళ్ళీ రైట్ సైడ్కి వచ్చి ఇటు కార్నర్లో సైడ్కి మళ్ళీ ఒకసారి ఇట్లా క్లాత్కి గుచ్చేసి సేమ్ ముడి ఇట్లా 2 టైమ్స్ అని ఇట్లా వేసేసుకుంటే 1 టైంకే ముడి గట్టిగా పడిపోతుంది. ఇది వచ్చేసి హుక్, కాజా అండ్ హెమ్మింగ్. ఈ 3 మెయిన్ మనకి డైరెక్ట్గా క్లాసెస్కి వచ్చిన ఇవే ఫస్ట్ నేర్పిస్తాం. ఇది మొత్తం ప్రాక్టీస్ చేసుకొని మనకి రేపు వచ్చేటప్పుడు నాకు అప్పచెప్పాలి. కాకపోతే ఇది మీకు మీరే 100% పర్ఫెక్ట్గా చేసుకోండి. నేను ఇంత కష్టపడి టైం తీసుకొని మీకు నేర్పిస్తున్నందుకు కొంచెమన్నా మీరు ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకోండి. ఇన్ని వేల మందిలో ఒక 10-20 మెంబర్స్ నేర్చుకొని వాళ్ళంతలో వాళ్ళు కుట్టుకున్నా చాలబ్బా. ఐఎమ్ హ్యాపీ. ఇప్పటికైతే చాలామంది లైవ్లోకి వస్తున్నారు. కాకపోతే ఇప్పటికీ 5 గ్రూప్స్ అంటే 6 గ్రూప్స్లో యాడ్ అయ్యారు. మొత్తం నేను లింక్ పెట్టాను. 6000 మెంబర్స్ చూడండి, 843 ఆన్లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ ఏరి నాకైతే మెసేజెస్ మాత్రం చేస్తున్నారు లింక్ 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 అని. సేమ్ మీకు కూడా బాధ్యత ఉండాలి కదా. బట్ హ్యాపీ. ఇంకా ఏదైనా ఉంటే రేపు చెక్ చేసి నేను పెడతాను. ఇంతమంది వచ్చినందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా బుద్ధిగా నేర్చుకోండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు చూస్తుంటారు కదా, నేను లైవ్లోకి వెళ్తున్నా, నేను నేర్చుకుంటున్నా, మీరు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి ఆయనత నేర్చుకోకుండా సగంలో వదిలేస్తే వాళ్ళు ఎత్తిస్తారు. నేనైతే చెప్తున్నా. మళ్ళీ ఒకసారి రేపటి వీడియోలో కలుద్దాం. రేపు వచ్చేసి ఒక క్లాత్ అంటే 1 మీటర్ క్లాత్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళు రేపు ఇంకొకసారి ఒక 10 మినిట్స్ నేను హుక్స్ కాజా హెమ్మింగ్ చూపిస్తాను. చాలామంది అంటే నాకు కాల్స్, ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడుతుంటే కాల్స్ వచ్చినాయి మాకు ఓపెన్ కావట్లేదని. ఇది చెక్ చేసిన తర్వాత రేపటి వీడియోలో చెప్తాను.
రేపు మాత్రం ఇప్పటి వరకు చూసిన వాళ్ళు రేపు 1 మీటర్ క్లాత్ అండ్ ఒక చాప్కీస్ కత్తెర, ఈ 3 ఖచ్చితంగా. అంటే కటింగ్ చూపిస్తాను, పెట్టికోట్ కటింగ్ చూపిస్తాను, స్టిచ్చింగ్ అనేది ఎల్లుండి వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే రేపు ఈ పెట్టికోట్ కటింగ్ ఇవాళ లైవ్లో ఉన్న వాళ్ళ కోసం, ఇవాళ లైవ్ మిస్ అయిన వాళ్ళ కోసం హెమ్మింగ్ కాజా హుక్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పటికే మళ్ళీ వాట్సాప్ ఫుల్ అయిపోయింది. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ జాయిన్ కాలేకపోయిన వాళ్ళున్నా అయిన వాళ్ళున్నా ఒకసారి వాళ్ళకి చెప్పండి. ఓన్లీ యూట్యూబ్లోనే లైవ్లోనే ఉంటుందని, వాట్సాప్లో ఏమి ఉండదు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాను, యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బెటాలియన్. గుడ్ నైట్ అందరికీ. బాయ్.